క్రీస్తు యొక్క రాజ్య సువార్తలోను దేవుని సన్నిధిని, ఆయన శక్తిని, ఆయన సంపదను, ఆయన తేజస్సును మనం కలిగిదాం. మీ దేహమే దేవుని ఆలయం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహములతో దేవుని మహిమపరచాలి. కనుక మనం మహిమకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మన దేవుడు మహిమ కలిగిన రాజు. ఆయన మహిమ నిత్యం ఉండేది. ఒకవేళ నువ్వు మహిమను పోగొట్టుకుంటున్నావంటే నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడో నువ్వు తప్పిపోతున్నావు. నువ్వు మహిమను పోగొట్టుకుంటున్నావంటే ఎక్కడో దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుడు నిన్ను మహిమ కలిగిన వాడిగా చేశాడు. మహిమ కలిగిన సంఘములను నిలిచాడు. ఆయన కొరకు భూమి మీద నమ్మకంగా జీవించాలనే ప్రభు యొక్క ఉద్దేశం. కుమారుడా, ఈ యొక్క యానివర్సరీ సెలబ్రేషన్ కొరకు వచ్చి నీవు దేనికి వర్తమానం నిజంగా ఉంటే, నేను మహిమ తెచ్చే కుమారుడిగా నేను ఉన్నాను, మహిమ కలిగిన సంఘములో నేను పాత్రగా వాడబడుతున్నానని ప్రభు కొరకు ఒక తీర్మానం చేసుకుంటే దేవుడి పిల్లల దివ్యమైన ఆశీర్వాదాన్ని మన